రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇక ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇక ఈ నెల 11న విచారణకు రావాలని రానాకు ఈడీ నోటీసులు ఇచ్చింది. నటుడు విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరైనారు. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. బ్రాహ్మణి అయితే కాసేపటి క్రితమే విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ హాజరైన క్రమం లోపల అయితే బెట్టింగ్ యాప్ కు సంబంధించినటువంటి లావాదేవీల పైన మొత్తం తొలిగా కూడా ఈడీ ప్రశ్నించబోతుంది. ఇదే విషయంలో గతంలో అయితే వారం రోజుల క్రితమే ఈ యొక్క నటుడు ప్రకాష్ రాజ్ ను కూడా ఈడీ 5 గంటల పాటు విచారించిన నేపథ్యంలో ఈ యొక్క బెట్టింగ్ క్యాంప్ నుంచి వచ్చినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ లావాదేవీలను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు అనే కోణం లోపల అయితే దర్యాప్తు చేశారు. ఈ రోజు కూడా అయితే విజయ్ దేవరకొండకు కూడా ఈ రోజు అయితే గత నెల 30వ తేదీన విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా గతంలో ఏదైతే అనుకోని కారణాల వల్ల షూటింగ్ లో ఉండడం చేత అయితే రాలేకపోతున్నానని మరో డేట్ కోరడం జరిగింది. ఈ రోజు సమయం ఇచ్చిన కారణంగా ఈ రోజు ఈడీ విచారణకు అయితే కాసేపటి క్రితమే హాజరైన నేపథ్యంలో లావాదేవీలకు సంబంధించి ఆ యొక్క బెట్టింగ్ యాప్ లో వచ్చినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ లావాదేవీలు మొత్తం ఎక్కడ తరలించారు, ఆ వీటిని ఏ విధంగా ఇచ్చేశారు అంటే కూడా ఎంత మొత్తంలో ఆ యొక్క బెట్టింగ్ యాప్ల నుండి ప్రమోషన్ చేస్తూ ఎంత మొత్తం తీసుకున్నారనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమం లోపలనే రానాకు కూడా అదే 11వ తేదీన అయితే హీరో రానా కూడా రావాలంటూ కూడా నోటీసులు వచ్చాయి. అదేవిధంగా 13వ తేదీన మంచు లక్ష్మి కూడా ఈడీ విచారణకు హాజరు కావాలి. దీనికి సంబంధించిన మొత్తం సినీ ప్రముఖులు అటు యూట్యూబర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ పొందిన వాళ్ళు ఉంటారో మొత్తం వాళ్ళకు 19 మందికి కూడా ఈడీకి విచారణకు హాజరు కావాలంటూ కూడా అయితే నోటీసులు వెళ్లిన క్రమం లోపల ఒక్కొక్కరు కూడా ఈ దానికి సంబంధించి బెట్టింగ్ యాప్ల విషయంలో ఒక్కొక్కరు కూడా ఈడీ ముందుకు వస్తున్నారు. అయితే మొత్తం టోల్గా దీన్ని చూసుకుంటే ఈ లావాదేవీలు భారీ మొత్తంలో ఈ యొక్క బెట్టింగ్ యాప్ నుంచి లావాదేవీలను వేరే ఇతర వ్యాపార సంస్థలకు బదిలీ చేశారనే కోణం లోపల కూడా ఈ విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.